హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. టిఫిన్స్‌లో అన్నిటిలోకి మంచిగా సరిపోయే పల్లి చట్నీని ఈ తీరులో చేశారంటే టేస్ట్ అయితే సూపర్‌గా ఉంటుంది. ఇంకా లేట్ చేయకుండా రెసిపీలోకైతే వెళ్ళిపోదాము. ఈ రెసిపీ కోసం పొయ్యి మీద గిన్నె పెట్టుకొని, గిన్నెలో కాస్త ఆయిల్ వేసుకొని, ఇంకా ఒక కప్పు వరకైతే వేరుశెనగ గుళ్ళనైతే వేసి వేయించుకోవాలి. ఇంకా ఇందులోనే మన కారానికి సరిపడా పచ్చిమిర్చిని కూడా వేస్తున్నాను. నేనైతే ఒక 3 వరకైతే తీసుకున్నాను. ఇంకా మనం ఈ ఆయిల్ కొద్దిగానే వేసాం కదా! ఈ ఆయిల్‌లో ఈ వేరుశెనగ గుళ్ళనిను, ఇంకా పచ్చిమిర్చిని కూడాను మంచిగా వేయించుకోవాలి. చూసారా? అంటే మనం సిమ్‌లో పెట్టి వేయించుకోవాలి. ఇంకా నేను ఇందులో 5 వరకి గార్లిక్ క్లోవ్స్ కూడా యాడ్ చేశాను. ఇంకా ఈ గార్లిక్ అనేది ఆప్షనల్ అండి. కొంతమందికి ఫ్లేవర్ అయితే నచ్చదు. బట్ నేనైతే యాడ్ చేస్తున్నాను మా పిల్లలు తింటారని. ఇంకా ఈ విధంగానైతే మంచిగా వేయించుకున్న తర్వాత చూడండి, మనం సిమ్‌లో పెట్టి వేయించుకోవాలి. ఈ విధంగా వేగిన తర్వాత మనం ఇంకా స్టవ్ ఆపేసేసుకొని పక్కన పెట్టేసుకోవాలి. ఒకే పల్లి చట్నీని ఎన్నో రకాలుగా చేస్తారు. నేను చూపించేదైతే ఇది నా ఛానల్‌లో ఇది రెండవ రకం అన్నమాట. మనం చేసే తీరులోనే ఆ చట్నీ టేస్ట్ అంతాను ఉండిపోతుంది. ఇంకా ఈ విధంగా మనం పల్లీలను వేయించుకున్న తర్వాత ఇంకా మిక్సీ గిన్నెలోకైతే ట్రాన్స్‌ఫర్ చేసేసుకొని మనం మిక్సీ అయితే పట్టుకోవాలి. కావాల్సితే కొద్దిగా వాటర్ యాడ్ చేసుకొని మంచిగా మనం ఫైన్‌గానైతే మిక్సీ అయితే పట్టుకోవాలి. చూసారా? ఈ చట్నీ అనేది కాస్త తిక్కుగా ఉంటేనే, చిక్కగా ఉంటేనే మంచిగా అనిపిస్తుంది. రుచిగా ఉంటుందన్నమాట. ఇంకా ఈ విధంగా మిక్సీ పట్టేసుకొని పోపైతే పెట్టుకోవాలి. ఆల్రెడీ మనం ఆయిల్‌లో వేయించాము కదా! పోపు పెట్టకపోయినా పర్వాలేదు. కానీ నేనైతే ఇక్కడ పోపు పెడుతున్నాను. గిన్నెలో కొద్దిగా ఆయిల్ వేసుకొని, ఇంకా ఆయిల్‌లో కొద్దిగా జీలకర్ర, ఆవాలు వేయించుకోవాలి. ఎండుమిర్చి కూడా నేను ఇక్కడ ఎక్కువగా యాడ్ చేయట్లేదు. 1, 2 అయితే ఒక మిర్చిని చుంచి అయితే వేశాను. ఇంకా ఈ విధంగా ఈ పోపు అనేది వేగిన తర్వాత మనం మిక్సీ పట్టుకున్న మిశ్రమాన్ని అంతాను గిన్నెలో వేసేసుకొని కలుపుకోవాలి. ఇంకా అంతే, సర్వ్ చేసేసుకోవడమే. ఈ చట్నీ అనేది టిఫిన్స్ అన్నిటిలోకి మంచిగా సరిపోతుంది. సూపర్ టేస్టీగా కూడా ఉంటుంది. ఇక్కడ నేనైతే సాల్ట్ ఎండింగ్‌లో యాడ్ చేశాను. ఇంకా నేను ఈరోజైతే పెసరట్టు చేశాను. పెసరట్టుతోనైతే సర్వ్ చేసేస్తున్నాను. ఈ రెసిపీ మీకు గనక నచ్చినట్లయితే ఒక లైక్ చేయండి. ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ మై ఛానల్ అండ్ థాంక్స్ ఫర్ వాచింగ్.